హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కింద ఒకటే కామెంట్లో న్యూస్ ఏందో చెప్పరా, మా నరాలు కట్ అవుతున్నాయి అని. టైం వస్తే చెబుతా, ముందే చెప్తా, సస్పెన్స్ కట్ అయితే చెప్పిన కదా. నెక్స్ట్ మంత్ 10 కల్లా దాన్ని అయితే రివీల్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఈరోజు ఈ వీడియోలో చావా మూవీ గురించి ఒకటి ఉంది, ఎన్టీఆర్ గురించి ఒకటి ఉంది. మన రెండింటికి సంబంధం ఏంది? అసలు చావా చూసుకున్నట్లయితే బాలీవుడ్ మూవీ, మనకు సంబంధం కూడా లేనటువంటి సినిమా. ఆల్రెడీ మన తెలుగులో కూడా అది రిలీజ్ చేయలేదు. దానికి మన ఎన్టీఆర్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటటువంటిది. అండ్ ఎన్టీఆర్ గారు, నీల్ గారు తేబోయేటటువంటి సినిమా, ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ మీద కొన్ని రూమర్స్ అయితే బయటకు వస్తాయి. అవేంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే ఎన్టీఆర్ మరియు నీల్ తీయబోయేటటువంటి సినిమాని బ్రూస్ లీ ఇన్స్పైర్గా తీయబోతున్నారంట. అవును, ఇప్పటిదాకా చాలామంది బయోపిక్స్ వచ్చాయి, చాలామంది చాలా రకాలుగా తీశారు. ఇప్పటిదాకా ఎవడు టచ్ చేయనటువంటి జోనర్ ఏదైనా ఉంది అని అంటే అది బ్రూస్ లీ మూవీ మట్టికే. ఎందుకంటే నీల్ గారు నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, మొత్తం ప్యాన్ వరల్డ్గా అయితే ప్లాన్ చేస్తున్నారంట. దానికోసం మన ఎన్టీఆర్ని ఇందులో ఒక బాక్సర్ లాగా చూపించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందంట. బాక్సర్ లాగా చూపిస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఉంటుంది అనేటటువంటిది. దానికి గల ప్రూఫ్స్ ఏంటి అని అంటే మనం చూసుకున్నట్లయితే మొత్తం 300 మందిని పిలిచి షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ లుక్ అయితే బయటకు వచ్చింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మొత్తం 3000 మందిని అయితే గ్యాదర్ చేశారంట. 300 ఎక్కడ, 3000 ఎక్కడ. అండ్ తెల్లారే చూసుకున్నట్లయితే మొత్తం గుర్రాలను అయితే పట్టుకొచ్చారంటే చూసుకున్నట్లయితే మెయిన్ బాక్సర్స్, ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నా కానీ వేరే కంట్రీస్లో చూసుకున్నా మెయిన్ బాక్సర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగిందంట. వాళ్ళని కూడా సెట్స్కి పిలిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, బాక్సర్స్ని పెట్టి తీయబోతున్నారు అని అంటే మ్యాక్సిమం ఇది బాక్సింగ్ జోనరాలో వచ్చేటటువంటి సినిమా అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మరి బ్రూస్ లీ కాన్సెప్ట్ అని చెప్పి ఎలా చెప్తున్నాను అని అంటే చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఇండియాకి మట్టిగా సొంతమయ్యేలాగా నీల్ గారు అయితే లేరనమాట. ఆయన చూసుకున్నట్లయితే ముందు ఆయన కన్నడలో చూసుకున్నట్లయితే ఆయన పేరు ప్రఖ్యాతులు గట్టిగా సంపాదించుకున్న తర్వాత డైరెక్ట్గా కేజీఎఫ్ అనేటటువంటి సినిమా తీసి మొత్తం ఇండియా అంతా కూడా తన వైపు తిరిగేలా చేసిండు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం కూడా తన వైపు తిరిగేలా చేయాలి, ప్రపంచం మొత్తం కూడా ఇండియన్ సినిమాకి వెళ్ళి తిరిగేలా చేయాలి అని చెప్పి ఆయన అయితే రీసెర్చ్ చేస్తున్నట్ట. దానికోసం ఆయన్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి స్టోరీ, ఆయనకి బాగా నచ్చినటువంటి స్టోరీ బ్రూస్ లీ గురించి మాట్లాడుకోవాలి అంటే మీకు తెలియదు కాదు, చిన్నప్పటి నుండి తన మీద పడ్డనటువంటి దెబ్బ లేదు, దాన్ని ఎదిరించినటువంటి ఇది కూడా లేదు. ఇప్పుడు మనంతా కూడా ఫైటర్స్ని చూస్తాం. సినిమాలో హీరో చూసుకున్నట్లయితే మొత్తం మీద ఒక 100 మందిని కొట్టడం, 200 మందిని కొట్టడం, ఒక 10 మందిని పండబెట్టడం లాంటివి అయితే మనం చూస్తాం. కానీ అలాంటివి రియల్గా చేసి చూపించినటువంటి రియల్ హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే తనే బ్రూస్ లీ. తన పంచ్ పవర్ ఎలా ఉంటుందంటే తన బలం పెట్టి గుద్దితే ఎంత పెద్ద కుంభస్థలమైన అంటే ఒక భారీ ఏనుగైనా కింద పడిపోవాలి అని చెప్పి చాలామంది మాట్లాడేటటువంటి మాట అనమాట. అంటే తను ఎప్పుడు ఏనుగుని గుద్దలేదు. ఒకవేళ తనకున్నటువంటి పవర్తో ఏనుగుని గుద్దిను అంటే ఏనుగైనా సరే కింద పడిపోద్ది అనేటటువంటి రియాలిటీ. అలాంటి మనిషి జస్ట్ ఒక ట్యాబ్లెట్కి చచ్చిపోయాడంటే మీరు నమ్ముతారా? అసలు తనని చంపాల్సినటువంటి అవసరం ఏంటి? సొంత చెల్లె తను ఎందుకు చంపించింది? ఇదంతా కూడా సోదనమాట. ఇదంతా కూడా మనకు అవసరం లేదు. మనకు అవసరమైంది ఏంటి? తన చిన్నప్పటి నుండి ఎలా ఎదిగిండు, బాక్సింగ్ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించిండు, కరాటే కుంఫుని ఎలా ఇన్వైట్ చేసిండు, మార్షల్ ఆర్ట్స్ అందరికీ కూడా ఉచ్చాలో పోయించిండు. అంతకుముందు చూసుకున్నట్టయితే మార్షల్ ఆర్ట్స్ అంటే అందరికీ భయం, బాక్సింగ్ అంటే అందరికీ భయం. వాళ్ళకే ఓన్లీ కరాటే నేర్పుకొని ఓన్లీ అది నేర్పి అందరినీ కూడా ఉచ్చబోయించింది అనమాట. మరి తను ఎలా ఎదగగలిగిండు అనేటటువంటిది మొత్తం బ్రూస్ లీ బయోపిక్ తీస్తున్నానని చెప్పి నేనైతే అంటలే. కానీ బ్రూస్ లీ యొక్క జీవితాన్ని ఇన్స్పైర్గా తీసుకొని, బ్రూస్ లీ తన జీవితంలో జీవించిన దాన్ని మోటివ్గా తీసుకొని ప్రశాంత్ నీల్ గారు ప్లాన్ చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి లుక్ ఏది అనేటటువంటిది మీరు తమిళలో చూసారు. ఈ విధమైనటువంటి ఏఐ పిక్చర్ కూడా ఫుల్ వైరల్గా మారిందనమాట. మరి క్వశ్చన్ ఏంటంటే మరి దాంట్లో మన ఎన్టీఆర్ అన్న సెట్ అవుతాడా? రింగులో బాక్సింగ్ లాగా ఫైట్ చేయగలరా, మార్షల్ ఆర్ట్స్ చేయగలరా, అంత బగ్గగా కాగలరా అని చెప్పి చాలా మంది కామెంట్ చేయొచ్చు అనమాట. ఒకసారి రీసెంట్గా ఎన్టీఆర్ అన్న లుక్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం బక్కగా మారిపోయిండు. బ్రూస్ లీ చూసుకున్నట్టయితే 6 ప్యాక్స్ ఉంటాయి, బ్రూస్ లీకి ఏమి హెవీ బాడీ ఉండదు. తన బలం ఏదైనా ఉందంటే తన టెక్నిక్ అనమాట. చిరుత కన్నా వేగంగా తన యొక్క పంచ్ పవర్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి తను పంచ్ గుద్దితే దాన్ని క్యాప్చర్ చేయడానికి ఆ కెమెరాస్లో కూడా చెక్కక వాళ్ళు స్లోగా గుద్ది బ్రూస్ లీ అని చెప్పి బ్రూస్ లీని అడిగేవాళ్ళంట. తను స్లో పని చేస్తే దాన్ని ఇంకా స్లో చేసి మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. మరి అంత చిరుతపులిని ఎలా చూపిస్తాడు అనేటటువంటి దానికోసం అయితే నేనైతే గల్లి వెయిట్ చేస్తున్నా. మొట్టమొదటి పాయింట్, బ్రూస్ లీ యొక్క బయోపిక్ తీయొచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే అదొకటే. ఇప్పుడు బ్రూస్ లీ అనేటటువంటిది పాన్ ఇండియా అనమాట. ఓన్లీ ఇండియాలోనే కాదు, ఓన్లీ అమెరికాలో కాదు, ఓన్లీ చైనాలో కాదు, ప్రపంచం మొత్తం కూడా బ్రూస్ లీ అంటే ఒక బ్రాండ్ ఉందన్నమాట. తన యొక్క ఇన్స్పైర్గా తీసుకునే మట్టికి నిజంగా అదిరిపోద్ది అనేటటువంటిది నా ఒపీనియన్. లేదా బ్రూస్ లీని ఇన్స్పైర్గా తీసుకొని కిక్ బాక్సింగ్లో ఫేమస్ అయినటువంటి ఒక వ్యక్తి గాథగా కూడా దీనైతే చెప్పుకోవచ్చు. పీరియాడిక్ టైప్లో తీస్తున్నారు, బాక్సింగ్ రింగును నిర్మిస్తున్నారు, మొత్తం 3000 మంది ఆడియన్స్ని చుట్టూ కూర్చోబెట్టారు. అంటే మధ్యలో ఏదో భయంకరమైనటువంటి బాక్సింగ్ నడవబోతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా ఏదైతే ఉందో కలర్ఫుల్గా ఉండబోతుందంటే. ఇప్పటిదాకా మనం చూసింది కలర్ తక్కువ, ఇప్పటిదాకా మనం చూసింది బ్లాక్ కలర్లో. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే కలర్ సినిమాలు తీసేటటువంటి ప్రయత్నం మన ఎన్టీఆర్ చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది.
ఎన్టీఆర్ గారు చాలా కష్టపడి తీసేటటువంటిది కాబట్టి మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎన్టీఆర్ అని ఆల్రెడీ షూటింగ్లో కూడా జాయిన్ అయ్యాను అనమాట. నీల్ గారు చూసుకున్నట్లయితే వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయనకి ఎన్టీఆర్ అనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ ఆయన డ్రీమ్ హీరో అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో చెప్పడం మనమైతే చూడొచ్చు. మరి అలాంటి డ్రీమ్ హీరోని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేటటువంటి దానికోసం అయితే నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మీరైతే మీ కామెంట్ చేయండి అనమాట. అసలు మన ఎన్టీఆర్ అన్న బ్రూస్ లీ బయోపిక్ నటిస్తే ఎలా ఉంటుంది, బాక్సర్గా నటిస్తే ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ని బాక్సింగ్ రింగ్లో దింపితే ఏ విధంగా హిట్ అయ్యింది అనేటటువంటిది మీ కామెంట్ కూడా కొంత తెలియజేయండి. దీనికోసం మంచిగా స్లిమ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట, మళ్ళీ లావ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట. వెయిటింగ్ ఫ్రెండ్స్, ఒక కిక్ బాక్సర్ లాగా చూపిస్తారా, ఒక మార్షల్ ఆర్ట్స్ తెలిసినటువంటి వ్యక్తిగా చూపిస్తారా, ఒక కరాటే వాళ్ళకి చూపిస్తారా అనేటటువంటి దానికోసం నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే చావా సినిమా చూసుకున్నట్లయితే ఈ March 7th తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అవబోతుంది అనేటటువంటి అఫీషియల్ పోస్టర్ అయితే బయటకు వచ్చేసింది అనమాట. సంతోషం రా బాబు. నేనైతే హానెస్ట్గా చెప్తాను, ఇప్పటిదాకా చావా సినిమా చూడకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే చాలా మంది అది ఇది అంటున్నారు, కానీ తెలుగులో రాలేదు అనేటటువంటి ఉద్దేశంతో నేను చూడలేదు అనమాట. తెలుగులో వస్తేనే ఆ యొక్క థియరీ ఏంటి అనేటటువంటి మనకు అర్థమైతే నేనైతే మీకు చెప్పగలుగుతాను. అంతేగాని తెలుగులో రాకతలికి చూసి దాన్ని ఇదయ్యేటటువంటి ఇదైతే నాకు లేదు. సో వాళ్ళైతే మన రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేశారనమాట. చాలా రోజులుగా తెలుగు ఆడియన్స్ అందరూ కూడా డిమాండ్ చేశారు, తెలుగులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చావా సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలి అని చెప్పి కోరుకున్నారు. దాని కారణంగా ఈ 7th అంటే నెక్స్ట్ మంత్ 7th అయితే తెలుగులో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ డబ్బింగ్ అయితే జరుగుతుంది. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. సో ఎన్టీఆర్కి దీనికి సంబంధం ఏంటంటే మన శంబాల మహారాజ్ అంటే విక్కీ కౌశల్ యొక్క డబ్బింగ్ ఎన్టీఆర్ చేయబోతున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. అంటే మ్యాక్సిమం ఇదే నిజమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇంకా అంతకు మించినటువంటి డబ్బింగ్ ఆర్టిస్టులు అయితే లేరనమాట. ఎందుకంటే అక్కడ ఉంది ఎవరు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంబాల మహారాజు. ఆయన వాయిస్లో ఉండేటటువంటి దీవి గాంభీరత్వం అన్ని పోషించగలిగేటటువంటి వన్ అండ్ ఓన్లీ ధీరుడు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఎన్టీఆర్. నిజంగా ఎన్టీఆర్ అన్నకే ఇలాంటి సినిమా పడాలని చెప్పి నేనైతే ఎప్పుడు నుండో కోరుకుంటున్నా. ఎనీవే, సినిమా పడకపోయినప్పటికీ ఆ చావాకి డబ్బింగ్ చెప్పేటటువంటి అవకాశం మన ఎన్టీఆర్ అన్నకు దక్కింది. ఆల్రెడీ సినిమా ఓన్లీ హిందీలోనే వసూలు చేయి ఇప్పటికే 500 కోట్ల కన్నా ఎక్కువగానే వసూలు చేసింది. ఇక తెలుగులో కూడా రిలీజ్ చేస్తామని అంటున్నారు. ఇంకా తెలుగులో ఏ రేంజ్లో కలెక్షన్ సృష్టిస్తుంది అనేటటువంటి దానికోసం అయితే నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. వెయిటింగ్ అనమాట చావా సినిమా కోసం. ఈ March 7th ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు అనేటటువంటిది రియాలిటీ. ఈ మార్చ్లో చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలతో పాటే ఈ చావా సినిమాను కూడా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుంది. దీనికి గల కారణం, దీనికి ఎవరైనా క్రెడిట్స్ ఇవ్వాలి అంటే అల్లు అరవింద్ గారికి ఇవ్వాలన్నమాట. ఆయన కొద్దిగా రిక్వెస్ట్ చేసి మూవీ టీంని తొందర పెట్టి వేరే లాంగ్వేజ్లో కన్నా ముందు మా తెలుగులో మాకు రిలీజ్ చేయండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా డేర్ కల్పించడం ద్వారా రిలీజ్ చేయడం జరిగిందనమాట. వెయిటింగ్. ఈ దెబ్బతో విక్కీ కౌశల్ మన తెలుగులో కూడా హీరో ఉండబోతున్నాయని చెప్పి రియాలిటీ అనమాట. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సినిమా అయితే ర్యాంప్ ఉంది, దాంట్లో అయితే మనం వంక పెట్టేది లేదు. డబ్బింగ్ ఏ రేంజ్లో మేనేజ్ చేస్తారు అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఆల్రెడీ ఎన్టీఆర్ అన్న డబ్బింగ్ చెప్తున్నా అంటే నాకైతే 100% వర్త్ అనిపిస్తుంది అనమాట. మ్యాక్సిమం డౌట్ లేదు అనేటటువంటిది నా ఫీలింగ్. మరి మిగతా ఆర్టిస్ట్లో కూడా డబ్బింగ్ అయితే కరెక్ట్గా చెప్పించాలి. సాంగ్స్ ఉంటాయి అనమాట, ఆ సాంగ్స్ కూడా వేరే లెవెల్ చెప్పాలి. ఆ దీవి అయినా స్లాంగ్ అయినా మాట్లాడేటటువంటి విధానం అంతా కూడా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. చాలామంది పాపం హిందీలోనే అర్థమవ్వక చూసేసేసారనమాట. వాళ్ళు ఎవరు కూడా బాధపడమాకండి. వెయిటింగ్ నేనైతే చావా సినిమా కోసం. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఎన్టీఆర్ బ్రూస్ లీ యొక్క గెటప్లో ఎలా ఉంటుంది అనేటటువంటిది డెఫినెట్ కింద కామెంట్ చేయండి. ఎన్టీఆర్ అన్న కోసం వెళ్తారా, చావా సినిమా కోసం వెళ్తారా, March 7th అనేటటువంటిది కూడా డెఫినెట్ కింద కామెంట్ చేయండి. నిజంగా చాలామంది అనొచ్చు అనమాట, ఏంది ఎన్టీఆర్ అన్న డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోతున్నాం. మనం చూసుకున్నట్లయితే కింగ్డమ్కి డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే చావా సినిమా కూడా డబ్బింగ్ చెప్తుడు అని చెప్పి నువ్వు అంటున్నావు. మరి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోతున్నానంటే ఒకటి ఆలోచించండి. చావా సినిమా ఆ యొక్క డబ్బింగ్ ఏ యాక్టర్ చెప్పినా కానీ బాగోదు. వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ చెప్తేనే మనకు అది వినసొంపుగా ఉంటుంది, హైప్ కూడా క్రియేట్ అయింది. ఆ గాంభీరత్వంగా తను మాట్లాడొచ్చు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఎన్టీఆర్ తన వాయిస్తో హర హర మహాదేవ అంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. దానికోసం అయితే నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ప్రశాంత్ వర్మ మరియు ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది అని చెప్పి బయట కట్టి టాక్ అనమాట. అదేంటి అనేటటువంటిది దాని గురించి కూడా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి. బాయ్ బాయ్, నమస్కారం.